మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన ముఖంపై ముడతలు లేకుండా మన స్కిన్ని బిగుతుగా ఉంచే ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందామండి. ఈ రోజుల్లో మనం బయటకు వెళ్తే చాలండి, కాలుష్యపు కూరల్లో చిక్కుకుని మన స్కిన్ విలవిల్లాడిపోతుందన్నమాట. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే మచ్చలు, రంగు మారడం, మొటిమలు లాంటి సమస్యలు వేధిస్తూనే ఉంటున్నాయన్నమాట. ఈ సమస్యలు చాలవన్నట్లు 25 ఏళ్ల వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడి ఉన్న వయసు కంటే పెద్దవాళ్ళలాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫేస్ ప్యాక్ని ఉపయోగించినట్లయితే కనుక మీ స్కిన్పై ముడతలు, గీతలు కూడా రాకుండా ఉంటాయన్నమాట. కనీసం వారానికి 2 సార్లు ఈ ఫేస్ ప్యాక్ని వేసుకోండి, మంచి ఫలితం ఉంటుందండి. అంతేకాకుండా మీ ముఖం మృదువుగా, కాంతివంతంగా కూడా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కానీ, విటమిన్లు కానీ మన చర్మంలో మృత కణాలను తొలగించడమే కాకుండా మన చర్మాన్ని బిగుతుగా మార్చి ముడతలు లేకుండా చేస్తాయన్నమాట. అలాగే చర్మం కూడా మెరుస్తుంది. ఇప్పుడు ఇందులో ఎర్ర కందిపప్పు పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలన్నమాట. ఎర్ర కందిపప్పు మన స్కిన్ మీద దుమ్ము, ధూళిని తొలగించడంతో పాటు ముఖాన్ని బిగుతుగా మార్చడంలో చాలా సహాయపడుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ముల్తానీ మట్టిని వేసుకోవాలి. ముల్తానీ మట్టిలో అధికంగా మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది. ఈ క్లోరైడ్ అనేది మొటిమలను నివారించడంలో మాత్రమే కాకుండా ముఖం మీద ఉండే బ్యాక్టీరియాని కానీ, దుమ్ము, ధూళిని, అలాగే ఎక్స్ట్రా ఆయిల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు మాత్రం ముల్తానీ మట్టి వేసుకోకండి. ముఖ్యంగా ముల్తానీ మట్టిని ఉపయోగించడం మూలంగా ముఖం మీద ఉండే జిడ్డు సమస్య అదుపులోకి వస్తుందన్నమాట. ముఖం మీద ఉండే జిడ్డు సమస్య అదుపులోకి రావడం మాత్రమే కాకుండా ముఖం మీద ఉండే ముడతలు కూడా మాయమవుతాయి. ఇప్పుడు ఇందులో 4-5 స్పూన్ల పెరుగును ఈ ఫేస్ ప్యాక్లో కొద్దిగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ అనేది ఒక సహజమైన బ్లీచ్ లాగా పనిచేసి ముఖం మీద ఉండే నలుపుని తొలగించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే పెరుగు అనేది మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ని ఇచ్చి మన చర్మం పొడిబారకుండా, ముడతలు పడకుండా చేస్తుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలపాలి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయినట్లే. ముందుగా ముఖాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని కొద్దిగా తీసుకుని ముఖం మీద రాసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అనేది మన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలు, గీతలు లేకుండా చేస్తుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ ఫేస్ ప్యాక్ అనేది మన ముఖాన్ని చాలా టైట్గా మార్చేస్తుంది. కాబట్టి ఆ సమయంలో మనం మాట్లాడితే కనుక ముఖం మీద ముడతలు పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ప్యాక్ని 25 నిమిషాల నుండి 30 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 30 నిమిషాల తర్వాత దీన్ని డైరెక్ట్గా వాష్ చేయకూడదు. ముందుగా ముఖాన్ని కొద్దిగా తడి చేసుకుంటూ మృదువుగా రబ్ చేస్తూ సున్నితంగా ఈ ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల చర్మం మీద పేరుకున్నటువంటి జిడ్డు, మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. విన్నారు కదా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫేస్ ప్యాక్ని వారానికి 2-3 సార్లు వేసుకుంటే కనుక మంచి ఫలితం అనేది ఉంటుందండి. చక్కగా ముడతలు, గీతలు రాకుండా ఉంటాయి. చిన్న వయసు వాళ్ళలాగా కూడా కనిపిస్తారనమాట. నేను చెప్పిన ఈ ఫేస్ ప్యాక్ని ఊరికే విని వదిలేయకుండా తప్పకుండా పాటించండి. మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇలాంటి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.